చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఈ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? సంతోష్, కీలకమైన అంశాలు ఈ చంద్రబాబుతో టీడీపీ తెలంగాణ నేతల భేటీలో కీలకమైన అంశాలు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలతో పాటుగా భవిష్యత్తులో ఏ పార్టీ పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా చర్చ జరిగినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఖచ్చితమైన సమాచారం ఉంది. ప్రస్తుతం అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ బీజేపీతో మిత్రపక్షంగా వ్యవహారం కొనసాగిస్తున్న క్రమంలో గత ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి పోటీ చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ తెలంగాణలో బీజేపీ ఒక రకంగా వ్యవహరిస్తుంది, కొంచెం టీడీపీకి వ్యతిరేకంగా కానీ కొంత అంటే ఇతర ఈ పార్టీతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న వైఖరి కనిపిస్తుంది. ఇక బీజేపీ ఏపీలోకి వచ్చేసరికి పూర్తి భిన్నంగా కొంత సర్దుబాటు ధోరణితో బీజేపీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకే పార్టీ టీడీపీతో ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా ప్రవర్తించడం సరికాదన్న అభిప్రాయాన్ని అనే అభ్యంతరాన్ని కూడా తెలంగాణ టీడీపీ నేతలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరహా భావనలు వ్యక్తం కావడం సహజం. ఎవరికి మటుకు వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకోవాలనే దిశగా ఈ తరహా వైఖరిలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం చూసి చూడట్టు పోవాలన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేయడంతో పాటుగా అధిష్టానం అంటే బీజేపీ హైకమాండ్ తో కూడా మాట్లాడి పరిస్థితిని సెపరేట్ చేసే పరిస్థితి తీసుకొస్తాను, వాళ్ళతో బీజేపీకి సంబంధించిన అగ్రనేతలతో కూడా మాట్లాడతానని చెప్పి ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ముందస్తు ఎన్నికలు దాదాపు ఖాయమనే సంకేతాలు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తున్నట్టుగా ఆ రకమైన సంకేతాలు ఇస్తున్నట్లుగా అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు నేతల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు మహానాడులోగా తెలంగాణలో రాష్ట్ర స్థాయి ఒక సమావేశాన్ని ప్రతినిధుల సభను ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. 24వ తేదీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అందులో మహానాడులో విశాఖలో జరిగే మహానాడులో ఏ అంశాలు చర్చించాలి, తెలంగాణ రాష్ట్ర పరంగా ఏ అంశాలు చర్చించాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశానికి 24వ తేదీ జరిగే తెలంగాణలోని రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ నేతలు ఆహ్వానించినట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. సంతోష్, ఓవరాల్ గా చూస్తా ఉంటే బీజేపీతో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద అయితే ఇవాళ జరిగిన భేటీలో ఆసక్తికరమైన చర్చ జరిగినట్లుగా ప్రస్తావన వచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.